హాయ్ ఫ్రెండ్స్, మా బొబ్బాస్కాయ చెట్టు బొరువయ్యి ఇరిగిపోయింది ఫ్రెండ్స్. కాయలన్నీ కోసి పక్కన పెట్టాము. చెట్టు ఇరిగిపడి కొన్ని రాలినాయి. ఇదిగో ఫ్రెండ్స్, చెట్టు ఇరిగిపోయింది తూకం అయ్యి. కాయలు బాగా బరువు అయ్యి ఇరిగిపోయింది ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, కాయలు బాగా పెద్ద పెద్ద అయ్యే తలకే బరువు అయ్యి ఇరిగిపోయింది ఫ్రెండ్స్. కాయలన్నీ రాలిపోయినాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఈరోజు చెట్టు ఇప్పుడే తూకం అయ్యి కింద కాయలన్నీ ఉండటం వల్ల బరువు అయ్యి చెట్టు కింద రాలిపడి చెట్టు ఇరిగిపోయింది ఫ్రెండ్స్. ఎంత కాయలు ఉన్నాయి. అదేవిధంగా ఇది ఇప్పుడే కాయ చెట్టు ఈ విధంగా ఇరిగిపోయింది. ఈ విత్తనం నాటినప్పుడు కాయలు పైన తలకాయ బరువు అవుతాయి కాబట్టి ఆ తలకాయ బరువు మీద చెట్టు పడిపోయినప్పుడు ఆ పంట వేసిన రైతు ఎంత నష్టపోతాడో ఆలోచించండి. ఈ పంటలో ఈ బొబ్బాస్కాయ పంట వేసుకున్నప్పుడు రైతు ఈ విత్తనం అనేది ఇబ్బందిగా ఉంటుంది. కానీ విత్తనం చూస్తే కాయ బాగానే ఉంటుంది. ఒక కాయ 2 కిలోల పైన ఉంది. పైన పచ్చికాయ వరదాకా పడిపోయింది. చెట్టు తూకం తలబోరు అవటం వల్ల చెట్టు కాయ పడిపోతుంది. కాబట్టి ఈ విత్తనం అనేది ఇప్పుడు మన నేలకి వర్తించదు. కాబట్టి ఈ విత్తనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. చెట్టుకి సపోర్ట్ పెడదాం అనుకున్నాము, కర్రాక సపోర్ట్ లేకుండా పోయింది. పెట్టబోయే తలకి ఈ చెట్టాలు వజన కాయలు వజన ఇరిగిపడి పచ్చికాయ అంతా పడైపోయింది. ఇది చెట్టు వజంగా ఎప్పుడు ఇట్నే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇసుమంటి చెట్లు అయితే ఎప్పుడైనా కాయలకి ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఇసుమంటి చెట్టు నాటుకుంటే రైతుకి మేలుగా ఉంటుంది. కాబట్టి ఇసుమంటి ఎత్తు తక్కువ చెట్లని నాటుకోవాల్సిందిగా బొబ్బాయి చెట్టు నాటే వాళ్ళకి తెలియపరుస్తున్నాము.